కరీంనగర్లో డివిజన్ల లొల్లి తారాస్థాయికి చేరింది. గ్రామాల విలీనం కొత్త సమస్యలను సృష్టించింది. అధికారులపై నాయకులు, ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు ఇది కారణమవుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ల పునర్విభజన రాజకీయ రచ్చను రాజేస్తోంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కొత్త డ్రాఫ్ట్ పై మండిపడుతున్నాయి. డివిజన్ల పునర్విభజనలో పారదర్శకత పాటించడం లేదంటూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. డివిజన్ల డిలిమిటేషన్ లొల్లిపై ఏబిఎన్ స్పాట్ లైట్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇటీవల కొన్ని గ్రామాలను విలీనం చేశారు. అనంతరం విలీన గ్రామాలను కలుపుకుని ప్రస్తుతం ఉన్న 60 డివిజన్లను 66 డివిజన్లకు పెంచుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తప్పుల తడక అంటూ అధికార కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 66 డివిజన్లలోనూ అన్ని తప్పులే ఉన్నాయని ఏకంగా 300కి పైగా ఫిర్యాదులు వచ్చాయంటే డీలిమిటేషన్ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విలీన గ్రామాల్లోని ఓటర్లకు డ్రాఫ్ట్ లో చూపించిన ఓటర్లకు పొంతన లేదు. దీంతో డివిజన్ల డీలిమిటేషన్ పై పార్టీల నేతలు మండిపడుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇటీవల కొత్తపల్లి మున్సిపాలిటీ, మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్సేడ్, గోపాల్పూర్ గ్రామాలను విలీనం చేశారు. దీంతో 60 డివిజన్లు కాస్త 66 డివిజన్లకు పెరిగాయి. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి చెందలేదని, పైగా విలీన గ్రామాల్లో ఉపాధి హామీ లాంటి కేంద్ర పథకాలు అందటం లేదని జనం వాపోతున్నారు. అయినా సరే ప్రజల అభ్యంతరాలను లెక్క చేయకుండా డివిజన్ల డీలిమిటేషన్ కు తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. భారీగా అభ్యంతరాలు రావడంలో వాటిని పరిశీలించిన తర్వాత ఈ నెల 21న ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే రాజీవ్ రహదారికి రెండు వైపులా ఉన్న గ్రామాలను ఒకే డివిజన్ కిందకు ఎలా పరిగణిస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. గోపాల్పూర్, దుర్షేడ్ గ్రామాలు రాజీవ్ రహదారికి ఇరువైపులా ఉన్నాయని, నిబంధనల ప్రకారం అలా చేయకూడదని తెలిసి కూడా ఒకే డివిజన్ కిందకు తెచ్చారని మండిపడుతున్నారు. ఇక ఓటర్లకు, ఇంటి నెంబర్లకు ఆ ఇళ్లను కలిపే డివిజన్లలో ఉన్న లెక్కకు అసలు పొంతనే లేదని ఆరోపిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ డివిజన్ కూడా మరి అన్యాయం జరగకుండా అన్ని డివిజన్ల యొక్క హద్దులు సరిగా కలిసే విధంగా మరి ఓటర్లు కూడా శాస్త్రీయ పరంగా 4,500 నుంచి 5,500 ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్టయితే ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరాలు ఉండవు. మరి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినాయి కాబట్టి అభ్యంతరాలను కూడా మరి ప్రాక్టికల్గా పరిశీలించి సవివరంగా మరి నివేదికతోటి డిలిమిటేషన్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పరంగా కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ పరంగా కావచ్చు, మరి ఇతర ఎలాంటి కార్యక్రమాలను కూడా డివిజన్లలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ బౌండరీస్ అనేది సరిగా చూసుకొని మరి ఓటర్ల సంఖ్య కూడా సరిగా ఉండే విధంగా చూసుకొని చేసినట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. అసలు పునర్విభజన అంటేనే హద్దులు నిర్ణయించడం. మరి వీళ్ళు ఏ భాషలో ఏం అర్థం చేసుకున్నారో నగరపాలక సంస్థ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు కానీ మొదలు హద్దులు నిర్ణయించుకొని ఆ హద్దుల లోపల ఉన్న హౌస్ నెంబర్లన్నీ కూడా ఒక డివిజన్గా మార్చినట్టయితే మన ఆ డివిజన్లో ఉన్న ప్రజలకు మౌలిక సదుపాయాల్లో పారిశుద్ధ్యం కానీ, త్రాగునీరు కానీ, స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ, ఇంకా రోడ్డు డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు తీర్చేందుకు ఇటు నగరపాలక సంస్థ అధికారులకు కానీ అక్కడ గెలిచే ప్రజాప్రతినిధులకు కూడా ఆ ప్రజలకు అందుబాటులో ఉండి సౌకర్యంగా కల్పించే అవకాశాలు ఉంటాయి. పూర్తిగా అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి భౌగోళికంగా కానీ హౌస్ నెంబర్ల పరంగా కూడా ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో ఒక రోడ్డు 4 మరి డివిజన్లకు వచ్చే విధంగా కాకుండా భౌగోళికంగా పూర్తి స్థాయిలో పాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పి చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తప్ప ఎక్కడ కూడా మేము జోక్యం చేసుకోలేదు. కానీ దాన్ని ప్రతిపక్షాలు ఏదో మాకు లాభం జరిగే విధంగా గతంలో పచ్చకామలోని లోకమంతా పచ్చగా ఉన్నట్టు గతంలో వాళ్ళు చేసినట్టు మేము చేస్తున్నాం అని చెప్పి భ్రమపడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. పూర్తి స్థాయిలో అధికారులకు స్వేచ్ఛ ఇచ్చినాం, దాని ప్రకారమే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో డివిజన్ల పునర్విభజన జరిగిన సమయంలోనూ తీవ్ర ఆరోపణలు వినిపించాయి. రాజకీయంగా కొన్ని ఓట్లను వేరే డివిజన్ కు బదిలీ చేశారని, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే కార్పొరేటర్లకు అనుకూలంగా డివిజన్లను విభజించారని ఆరోపణలు వినిపించాయి. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకున్న నేతలకు కూడా డివిజన్ల డీలిమిటేషన్ ఏమీ అర్థం కాకుండా ఉందని అంటున్నారు.
అయితే అధికారులు ప్రస్తుతం అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలిస్తున్నారు. ఈ నెల 21 నాటికి ఏం తేల్చుతారో చూడాలి.